196 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి అధ్యక్ష. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఏ విధంగా ఇచ్చినరో మేము కూడా వాటిని అన్నింటినీ పేద ప్రజలకు కేటాయించడం జరిగింది. ఆ 3500 ఇళ్ళని పాపులేషన్ బేసిస్ మీద అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పంచడం జరిగింది అధ్యక్ష. 2004 నుండి 2014 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హయాంలో మాజీ మంత్రివర్యులు పెద్దలు జానారెడ్డి గారి సహకారంతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే అధ్యక్ష 36,000 ఇందిరమ్మ ఇళ్ళు కట్టడం జరిగింది. 36,000 ఇండ్లు ఆ 10 ఏళ్ల కాలంలో కట్టిన మనం 2014 నుంచి 2024 వరకు ఇందాక మా సహచర ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు చెప్పినట్టు వారి నియోజకవర్గంలోనైతే ఏవో 20-30 ఇండ్లన్నా కట్టి వాటిని ఆశ చూపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసినారు. మా కాన్స్టిట్యున్సీలో మాత్రం ఆ ప్రయత్నం కూడా చేయలేదు, ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదు అధ్యక్ష. కానీ మనం ప్రభుత్వంలోకి రాగానే అత్యధికంగా గిరిజనులు ఉండే నా నియోజకవర్గంలో 3,500 ఇవ్వడం, వాటిని అన్నింటినీ మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. దానికి సహకరించిన హౌసింగ్ మంత్రివర్యులుకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక చెప్పిండ్రు చాలా మంచి పని చేస్తున్నారు, అన్ని బిల్లులు కడతనే ఉన్నారు. కానీ చిన్న ఒక విన్నపం మంత్రివర్యుల గారికి, నా నియోజకవర్గానికి చెందినటువంటి 1,35,00,000 బిల్లు పెండింగ్ ఉన్నాయి మంత్రివర్యులు గారు, వాటిని కూడా ఇమీడియట్గా మీరు రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక గిరిజనులు అత్యధికంగా ఉన్న నా నియోజకవర్గంలో ఇంకొన్ని ఇల్లు ఇవ్వమని మంత్రి గారిని ఎన్నోసార్లు ఇప్పటి వరకు అభ్యర్థించడం జరిగింది. కానీ వారికి ఉన్న పరిస్థితులను కూడా అర్థం చేసుకొని ఇప్పటి వరకు ఓపికగా ఉన్నాం. మొన్న వెళ్ళిన సర్పంచ్ ఎన్నికల్లో చాలా మంది మమ్మల్ని కూడా అడిగినారు, వాళ్ళకు కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మంత్రివర్యులు తప్పకుండా సహకరిస్తున్నారు. వారు మాకు ఇల్లు ఇస్తారన్న ఆశ ఉన్నదని వాళ్ళు ఇవ్వడం, తద్వారా నాకు 75% మేము సర్పంచ్ ఎన్నికల్లో మేము కూడా గెలవడం జరిగింది. మేము ఇచ్చిన హామీకి మీరందరూ కూడా న్యాయం చేస్తారని ఇంకొక 1,500 ఇల్లు అతి త్వరలో మాకు మంజూరు చేస్తే మా గిరిజనుల సోదరులకు కానీ మా పేద ప్రజలకు కానీ న్యాయం చేసే అవకాశం మాకు ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరోసారి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, మా రామగుండం నియోజకవర్గం అధ్యక్ష, రామగుండంలో సింగరేణి ప్రాంతం మీ అందరికీ తెలిసిందే. గతంలో మాకు 2 మండలాలు, ఒక 60 పెద్ద కార్పొరేషన్ అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇంతనమ్మ ఇల్లు తర్వాత ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. తర్వాత సింగరేణి కార్మికులకి ఇల్లు కట్టుకోవడానికి 76 జీవో ప్రకారంగా 18,000 పట్టాలు ఇచ్చారు. ఇంకా కొన్ని పట్టాలు మిగిలి ఉన్నాయి, అవి మీరు ఇచ్చేది ఉంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి బాగా మాకు పనికొస్తుంది అధ్యక్ష. దానిపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ 2-3 రోజుల్లో దాని నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే మాదిరిగా సుమారుగా 900 డబల్ బెడ్రూమ్ ఇల్లు మా దగ్గర కట్టారు అధ్యక్ష, 2 మండలాల్లో, ఒక అర్బన్లో. దురదృష్టం ఏంటంటే సబ్మర్జ్ కింద ఉన్న ల్యాండ్లో కట్టడం జరిగింది. ప్రతిసారి గోదావరి పొంగినప్పుడల్లా అవన్నీ మునుగుతూ ఉన్నాయి. అవి కూడా పూర్తి కాలేదు, డోర్లు లేక కిటికీలు లేక అసలు అలాట్ చేసి 4 సార్లు డాలేసి వాళ్ళు 4 సార్లు పేదలకు ఇవ్వలే. మన ప్రభుత్వం రాగానే ఏ రాజకీయ పార్టీని చూడకుండా వారికే మళ్ళీ అవి కేటాయించడం మీ దృష్టికి తీసుకొస్తే దానికి ఒక ప్రత్యేకమైన కొన్ని నిధులు కేటాయించి దాన్ని ఈరోజు రిపేర్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే అక్కడ పూర్తిగా నడవడానికి కూడా రోడ్స్ లేవన్నా అదొకటి చూడాలి. ఇంకొక 150 ఇండ్లకు సంబంధించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేవలం పిల్లర్స్ వేసి ఆపేసి ఉన్నారు. అది కనుక ఇచ్చేది ఉంటే ఒక నడి సిటీలో ఉంటుంది. నిజమైన పేదవారు దాదాపు 150 మందికి దాన్ని ఇదివరకే గుర్తించడం జరిగింది. మీరు స్వయంగా అన్ని జిల్లాలకు, అన్ని నియోజకవర్గాలకు వచ్చి మా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం పెట్టినా ఇప్పటివరకు రామగుండం మీరు రాలేదు. దయచేసి రామగుండానికి రావాలి. రామగుండం చాలా ప్రత్యేకమైనటువంటి ఒక లేబర్ 35,000 మంది కాంట్రాక్ట్ లేబర్స్ నివసించేటువంటి ప్రాంతం. చాలా బీదరికంతో ఇండ్లు కట్టుకోవడానికి ఇండ్ల స్థలం ఉండదు అధ్యక్ష. ఆడ సింగరేణి వ్యవస్థ భూమి
ఎన్టీపీసీదో లేకుంటే జెన్కోదో ఆర్ఎస్ఎల్దో ఉంటుంది. మీరు దయచేసి సింగరేణి డిపార్ట్మెంట్తో భట్టి గారితో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, వారికి కూడా మీకు కూడా పూర్తి అవగాహన ఉన్నది. ప్రత్యేకమైన దృష్టి పెట్టి అవి కనుక ఇచ్చేది ఉంటే భవిష్యత్తులో మా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా చాలా వరకు ఇప్పటివరకు ఎవరు ఆ 10 సంవత్సరాల గత కాలంలో ఏ ఒక్కరికి చిన్న ఇల్లు కాదు కదా, ఉన్నటువంటి ప్రభుత్వంలో సాగు చేసుకున్న భూములు కూడా గుంజుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం. అదే మాదిరిగా చిన్న ఇంకొక అభ్యర్థన మినిస్టర్ గారికి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం అధ్యక్ష. పోయినసారి కొందరికి ఇల్లు వస్తే బేస్మెంట్స్ కట్టుకున్నాక దానికి 2,000, 3,000, 6,000 తీసుకున్నారని చెప్పి వాళ్ళకి మనం ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దాంట్లో అడ్డుపడతా ఉన్నారు. కొన్ని తెలవకుండా కొంతమంది అలాట్ అయితే వారి దగ్గర కొంత డబ్బు ఉంటే వాళ్ళు కట్టుకున్న వారికి మన అధికారులు ఆబ్జెక్షన్ చేసి బిల్స్ ఇవ్వకపోవడం అనేది చాలా ఇబ్బంది అయింది. ఇదివరకే సోదరు జయవీర్ చెప్పినట్టు మొన్న పంచాయతీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గట్టిగా అడగడం జరిగింది, అంటే బాధాపూరితంగా అడగడం జరిగింది. మేము కట్టుకున్నాం, మీరు ఇస్తున్నారనే ధైర్యంతో కట్టుకున్నాం, ఇప్పుడేమో బిల్స్ రావడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అవి కొన్ని సడలింపు చేసి వారికి కూడా నిజమైన పేదవారు వారికి కూడా మీరు అవకాశం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయగలిగితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా మా నియోజకవర్గానికి వచ్చి మా ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి పెద్దలను కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ బీర్లా ఐలయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పేదోడి సొంతింటి కలనిచ్చినటువంటి ప్రజాప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి, పెద్దలు పొంగులేటి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా మా ఆలయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఆరాకోరగా ప్రభుత్వ స్థలాల్లో లోతట్టు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ నిర్మించడం వల్ల అవి ఇప్పటికి కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ముఖ్యంగా యాదగిరి మండలం ఉంగపల్లిలో సుమారు 40 కట్టిరు, కానీ ఇంతవరకు వాళ్ళు ఏ